వైసీపీలో లీగల్ విషయాలు చూడాలి అంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందు ఉంటాడు అంటారు వైసీపీ నాయకులు. బాబా సర్కారు చేసే దోపిడీలు అన్నింటినీ ప్రశ్నించడానికి తాను ఎప్పుడు సిద్ధమే అని అనేకసార్లు బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధించిన ఓటుకు నోటు కేసును కూడా ఇంకా వదలడం లేదు. ఏకంగా దీనిపై సుప్రీంకోర్టు వరకు వెళ్లారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయితే చంద్రబాబుకు వంతపాడే కొన్ని పత్రికలు, సైట్లు, ఆస్థాన మీడియాలపై ఆయన తాజాగా ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు కథనం ప్రచురించి ఆయన పరువు ప్రతిష్టను దెబ్బతీసినందుకు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ, పబ్లిషర్ వెంకట శేషగిరిరావు, ఎడిటర్ శ్రీనివాస్, మరికొందరు ఉద్యోగులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదుదారు తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వేమూరి రాధాకృష్ణకు టీడీపీ పట్ల స్వామి భక్తి మరీ ఎక్కువ. ఈ ఏడాది మే 10వ తేదీన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రతినిధుల బృందం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. పార్టీ ఫిరాయింపులు, ప్రత్యేక హోదా, మిర్చి పసుపు తదితర పంటలకు గిట్టుబాటు ధరల కల్పన, అగ్రిగోల్డ్ బాధితుల గోడు, చంద్రబాబు అవినీతి కార్యక్రమాలపై విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. అయితే ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ భేటీని వక్రీకరిస్తూ వార్తలు రాశారని ఆర్కే కోర్టును ఆశ్రయించారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.